చర్యల్లో భాగంగా చాగల్మారి గ్రామ పంచాయతీలో జరిగిన గొడవలో ఘర్షణలో ఇమ్రాన్ అనే యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ స్పాట్ ఇక్కడే అనమాట. ఇక్కడ ఇతనికి గొంతులో పిడివాగుతో పొడవడం వల్ల ఇక్కడ నుంచి లేచిపోయి అక్కడికి ముందుకెళ్ళి కింద పడి చనిపోయాడు. వేలంపాట జరిగేటప్పుడు డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, కానీ వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు రాజకీయ కోడ్ జరుగుతుంది రాష్ట్రంలో, కానీ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. పంచాయతీ ఆఫీసర్లో మీ సెక్యూరిటీ తీసుకోవాలి కదా, మనం తీసుకోలేదు. పొద్దున్న గడవ చెప్తే నేను చెప్పిన సార్కి చెప్పండి, కొద్దిగా ఎవరన్నా నాకు ఫోన్ చేసి లేదు నువ్వు సార్కి చెప్పిన వాళ్ళకే కొన్నాడు యువన్ గడవాల ఉన్న ఒక్క కొడుకు మొత్తం रावाలని ये बच्चा किसा बच्चा हीरा కార్యకర్తలే గంజాయి అమ్ముతూ గతంలో 3 నెలల కిందట కూడా ఒక మర్డర్ జరిగింది. మొన్న ఒక గంజాయి కేసులో రోజుకొక ఇటువంటి చిన్న పిల్లలు బల్దల్ల మనిషి సరిపోతే ఆయన దిక్కులే ఏం జరిగిందో ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా రాలే ఏం జరిగినాయో. 1 నెలన్నర అవుతుంది సార్, మా దగ్గర ఫోటోలతో సహా ఉన్నాయి. ఏం సార్ ఇంత అన్యాయం? కంప్లైంట్ ఏం లేదు సార్, వాళ్ళు ఎవరో కంప్లైంట్ రాలేదు సార్. చనిపోయిన ఆయన భార్య చెప్తాను 4 పేర్లు చెప్పింది. ఈ మధ్యలోనే జరిగితే వాడిని ఇమ్మీడియట్ గా పట్టుకుంటే ఇప్పుడు మా వాడిని పిల్లలు చచ్చిపోయాడు ముందుగాల, ఇప్పుడు మళ్ళా చంపినాడు వాడు. యాదిట్ల నుంచి చంపినాడు. ఎవరు చెప్పారు మీరు రండి, స్టేషన్ వెళ్తాము సార్. మీరు కంప్లైంట్ ఏంటి 100% న్యాయం చేస్తాం. న్యాయం చేయాలా సార్, లేకపోతే చంపుతామని చేస్తాము. చేతులు చేస్తాము. స్టేషన్ రండి. మీరు చేయకపోతే వేరే అతను అదే ఉంది ఉండొచ్చు, పబ్లిక్ వెళ్ళం కదా. ఎవరైనా పాడేవాళ్ళు ఉండి పక్కన ఉంటారు చూసే వాళ్ళు అని చెప్పారు. ఆ విధంగా జరిగేటప్పుడు కొద్దిమంది వాళ్ళు కొద్దిగా వాదులాడుకొని బయటకు వచ్చేసారు. ఘర్షణ పడ్డారు. ఘర్షణ ఏమి లేదు, వాదులాడుకొని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. డిసిజన్లో అతను కొడుకు చెప్పాడు అది జరిగింది. మెడ దగ్గర కత్తిపోట్లు వేసారు. ఇక్కడే హాస్పిటల్ మామూలు అయింది. మీన్ టైం మా పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఏఎస్ఐ గారు ఇమీడియట్లీ ఎస్ఐ బండిలోనే షిఫ్ట్ చేశారు హాస్పిటల్కి. చనిపోయినాడు. అంటే వాళ్ళ మధ్యలో ఇంతమంది ఉన్నాయో లేదో తెలియదు మనకు. ఇది సడన్ ప్రావకేషన్ జరిగింది, లేకపోతే అన్నీ ఇతనే ఎక్కువ పడినాడు కదా అన్నట్టుగా వచ్చింది. లాస్ట్ టైం ఎంత పడినాడో తెలియదు మనకు. ఇతను ఉంటే మనకు దక్కదు అనేది వాళ్ళలో పడింది. అది మెయిన్. అదంతే, వేరేదేమీ లేదు. అర్థమైందా? డిసీజ్డ్ ఫాదర్ ఉంటే మన చేతిలో పడదు, ఇతను ఎక్కువ పడతాడు అనేది పడింది. వేరేదేం లేదు. ఎంతమందిని అదుపులో తీసుకున్నారు? ఎంతమంది తీసుకోలేదు, ఎవరు లేదు. తీసుకుంటే విచారిస్తాం, అరెస్ట్ చేస్తాం. లాడౌట్గా వాళ్ళు ఎంతమంది ఇస్తారో తెలియదు. ఇది ఈరోజు 18/3/2024 చాగలమర్రి టౌన్లో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ సంత మార్కెట్ గేటు వసూలు కొరకు వేలంపాట జరగడం జరిగింది. అయితే ఈ వేలంపాటలో ఈ రసూల్ అని చెప్పేసి, ముల్లా రసూల్ అని చెప్పేసి ఒకతను, ఇంకొకతను అబ్దుల్ ఖాదర్ అని చెప్పేసి వీళ్ళ సొంత చిన్నాయన పెద్దనాయన కొడుకు వీళ్ళు.
వీరితో పాటు ఇంకొక ఇద్దరు డిపాజిట్ కట్టి వేలంపాటలో ఆడడానికని పోయినారు. అక్కడ డిపాజిట్ కట్టిన వాళ్ళు మాత్రమే ఉండాలా, మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదని చెప్పేసి కొంత వాళ్ళ మధ్యలో రభస జరిగినట్టు. దాని తర్వాత పంచాయత్ సెక్రటరీ అందరినీ బయట పంపించేస్తే మళ్ళీ ఎండిఓ ఆఫీస్ దగ్గరకు పోయి అక్కడ మళ్ళా గొడవపడి వీళ్ళు ఈ ముల్లా రసూల్ వాళ్ళ కొడుకుని వీళ్ళు ముందుగానే అబ్దుల్ ఖాదరు వాళ్ళ కొడుకు దస్తగిరి వీళ్ళిరువురు పిడిబాకు ముందుగానే తెచ్చుకున్నటువంటి బ్యాగ్లో పిడిబాకు తీసి ఒక్కసారిగా ఈ రసూల్ కొడుకు ఇమాం 21 సంవత్సరాలు అవుతుంది, అతని గొంతు పైన పొడిస్తే అక్కడికక్కడికి ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళు కేరళ హాస్పిటల్కి తీసుకొస్తే అప్పటికే అతను చనిపోయి ఉన్నాడని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే దీనికి ప్రధాన కారణం ఏమంటే ఈ ముల్లా రసూల్ అనే అతను సుమారు 30 సంవత్సరాల నుంచి గేట్ వసూలు చేస్తున్నాడు. కాబట్టి మాకు రావడం లేదు, నేను ఆల్రెడీ 5-6 సార్లు పార్టిసిపేట్ చేసినా కూడా దీనిలో మాకు రావడం లేదు, కాబట్టి ఇది వీళ్ళని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క హత్య జరిగింది. దానిపైన ఈ ముల్లా రసూల్ అనే అతను ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన హత్య కేసు కింద నమోదు చేయడం జరిగింది. బాడీ పోస్ట్ మార్టం కూడా అవుతుంది. మిగతా దర్యాప్తులో భాగంగా అన్నీ కూడా కొనసాగుతాయి. ముద్దాయిలను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఈరోజు మనము జరిగిన సంఘటనను చూసి చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము. ఇక్కడ ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు మతంతో అధికార మతంతో విర్రవీగుతూ ఈరోజు ఒక అవంశుభం తెలియని రోజా ఉన్న ఒక్కపొద్దు ఉన్న ఒక బాలుని చంపాడు. అది ఎందుకు చంపాడు? తనకు అడ్డం రాకూడదట, తనకు అధికార పార్టీ అండ ఉందని చెప్పి అంటున్నాడు. అతను హత్యాయుధం కూడా అధికార పార్టీ నాయకుని ఇంటి దగ్గరే దొరికింది. ఇది రాజకీయ హత్య కాకుండా ఏమిటండి ఇది? ఎలక్షన్ మూమెంట్లో ఓటు వచ్చిన తర్వాత ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి, ప్రతిపక్షాలని భయభ్రాంతుల్ని చేసి ఈరోజు కట్టడి చేసి వాళ్ళు ఏదో సాధించుకోవాలా అనుకుంటున్నారేమో. ఇది సాధ్యం కాదు. దీనికి జవాబు చెప్పగల సత్తా మాకుంది, చెప్పేదానికి ధైర్యం ఉంది. మేము ప్రజాస్వామ్యాన్ని, పోలీసు వ్యవస్థను నమ్ముతాం. ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత జరిగిన తొలి హత్య కాబట్టి ఇది దయచేసి పోలీసు వాళ్ళు కూడా నిష్పాక్షికంగా ఈ కేసుని డీల్ చేసి బాధితులకు న్యాయం చేస్తారని, దోషులకు శిక్ష వేస్తారని నేను ఆశిస్తూ మీ ద్వారా అందరికీ నేను రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నది ఏంటంటే, ఇలాంటి చర్యలు చేసి భయపెట్టి మీరు పబ్బం గడుచుకోవాలంటే కాదు. ఖబర్దార్, ఇంతకు అంత మేము జవాబు ఇవ్వగలిగే శక్తి మాకుంది. మీరు దయచేసి మారండి, ప్రజల్ని ఆకట్టుకొని గెలవండి. ఇలా భయపెట్టి గెలవడం పెద్ద విశేషం కాదు. ఇది రాజకీయ హత్య. ఇది ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి టీడీపీలో చేరాడు కొన్నాళ్ళ ముందే. ఎవరెవరిని చంపాలో ఇది వేరే వాళ్లకు ఎత్తు పెట్టినారు, అది కూడా మాకు తెలుసు. కావాలనే ఇప్పుడు మనం వేలంపాటల దగ్గరికి ఆయుధాలతో పోవాల్సిన అవసరం ఏముంది? వేలంపాటల దగ్గరికి ఆయుధాలతో పోవాలంటే చంపాలనే ఉద్దేశంతో పోయినట్టే. ఇప్పుడు కూడా బయటకు వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి తీసుకొని పోతే అతనికి బయట మీసాలు తిప్పి ఇంకా చేస్తామని చెప్పి అని అంత ధైర్యం పోలీసుల మధ్య నుంచి చెప్పుకొని పోతున్నానంటే ఎవరి ధైర్యం, ఎవరి అండ లేకుండా ఇలా మాట్లాడతారో మీరు అందరు గమనించండి. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తూ ఈరోజు ఇక్కడ ఇలాగ విర్రవిగుతుండే వాళ్ళకి బుద్ధి చెప్పాలని నేను పోలీస్ శాఖ అనే వారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు కోడ్ కూడా వచ్చింది, మీరు ధైర్యంగా చేయండి అని మీకు మేము ప్రార్థిస్తున్నాను. జై హింద్.